ప్రచారం చేయడంలో కొందరు వెనకబడ్డారని తెలిపారు. ప్రభుత్వ ప్రచారం బాగా పెంచాలని ఆదేశించారు. పలువురు ఎంపీలు సమావేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికే 10th తెలుగు మీడియం పరీక్షలను కానరాని స్పందన. 100 మందిలో 7 మాత్రమే తెలుగు మీడియానికి ఆప్షన్. సర్కారు బడుల్ని తెలుగు మీడియంలోకి మార్చేందుకు కూటమి విశ్వ ప్రయత్నం. తెలుగు మీడియంలో పరీక్షలు రాయాలని ఒత్తిడి చేసిన స్పందన అంతంతే. 2024-25లో 6.64 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 51,037 మంది మాత్రమే తెలుగులో పరీక్ష రాసేందుకు దరఖాస్తు. విద్యార్థులు కోరుకున్న మీడియంని అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. గతేడాది స్వచ్ఛందంగా ఇంగ్లీష్లో పరీక్షలు రాసిన 2.2 లక్షల ప్రభుత్వ విద్యార్థులు అంటూ ఇందులో కీలకమైనటువంటిది సంస్కరణలు, తను చేసిన సంస్కరణ కరెక్ట్ అన్నటువంటి కోణంలో జగన్ పత్రిక కాబట్టి వీళ్ళు హైలైట్ చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియానికి జేకొట్టారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను 93% మంది ఇంగ్లీష్ మీడియంలో రాస్తామని తేల్చి చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉండగా ప్రభుత్వ పాఠశాలలో 3,77,054 మంది చదువుతున్నారు. వీళ్ళంతా మార్చి 17 నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోను పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 51,037 మంది మాత్రమే తెలుగు మీడియంకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య 25,000కు మించి ఉన్నదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణతో 23-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం లేకున్నా సరే 4 లక్షల మంది విద్యార్థులు 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాశారు. చట్ట ప్రకారం విద్యా సంవత్సరం 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కార్ ఇంగ్లీష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని 10వ తరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపుకి తిప్పేందుకు శతవిధాలు ప్రయత్నించిన ఫలితం దక్కలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.